ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని నూరిపోయడానికి మూలవాసులు అనే మరో అబద్ధాన్ని ప్రచారంలో పెట్టింది వలసవాదం. వీటన్నిటినీ కౌంటర్ చేసే వ్యవస్థలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రతీకార చర్యలు మొదలైనాయి. పాయింట్ నెంబర్ 3, తప్పుడు చరిత్ర, అవినీతి, డబ్బు, విదేశీ కుట్రలపై బతికే ఈ దేశ రాజకీయాలపై గడిచిన దశాబ్ద కాలంలో దాడి మొదలైంది. దేశంలోని ఆధ్యాత్మిక వ్యవస్థ జనంలోకి దూసుకుపోతోంది. సనాతన ధర్మంపై చైతన్యం పెరిగింది. సాధు సంతుల సందర్శన జనంలో ధర్మంపై చేతనకు కారణమవుతున్నది. ధర్మ జాగృతి ఉద్ధృతిని అడ్డుకోవాలంటే ఒక తీవ్రమైన దాడి చేయాలనేది దీని వెనుక ఉన్న అసలు పథకం. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత మన దేశంలో సరికొత్త కుట్రలకు తెరలేసిందనేది అసలు సిసలు సత్యమని అర్థం చేసుకోవాలి. భవ్య రామమందిర నిర్మాణానికి ముందు తర్వాత అనే చరిత్ర విభజన చేసుకుంటే ప్రస్తుత పరిణామాల తాలూకు అసలు సారం మనకు అర్థమవుతుంది. 90వ దశకం తర్వాత మన దేశంలో అయోధ్య ఉద్యమం మొదలైంది. అందులో ఎన్ని రాజకీయాలు ఉన్నా సరే అసలు నిజం దేశంలో రామనామ జపం మొదలైంది. ఇదే విదేశీ శక్తులకు కన్నెర్రకు కారణమైంది. మన పునాదులను మూలాలను గుర్తించడమే అసలు కుట్రలకు కారణమని గుర్తించాలి. ఈ కుట్ర రాబోయే ఎన్నికలకు పూర్వ రంగమని అర్థం చేసుకోవాలి.